ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సందర్శించిన ఎమ్మెల్యేలు ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి, పోతన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు ఎమ్మెల్యే. నూతన 8 ట్యాంకుల నిర్మాణానికి, పాత ట్యాంకుల మరమ్మతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు 43 కోట్లు మంజూరయ్యాయి. రాబోయే 20 సంవత్సరాలు నీటి ఎదురే లేకుండా పోతన్ ఎమ్మెల్యే స్ఫూర్తితో వాటర్ ట్యాంకుల నిర్మాణం అంటూ రాకేష్ రెడ్డి తెలిపారు. మేమిద్దరం ఇలాగే కలిసి ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తామని వ్యాఖ్యానించారు రాకేష్ రెడ్డి. దూరంగా ఉండండి. ఫస్ట్ మనలో దూరం. మేడం బాబు ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్ పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆర్మూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటారని ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు. సరే, ఇంత అంటే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు పార్కుల లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్ద ఎక్కడైతే అది శిథిలగుట్ట మీద ట్యాంక్ చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తూ ఉన్నాయి, 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది, అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ చేయవద్దు, ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాం.